హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి. ఆ ఆయిల్ అయితే కొంచెం వేడైపోయింది. అందులో కొంచెం అంత షాజీరా, 2 బిర్యానీ ఆకు, చూడండి ఒక చెక్క, 2 ముక్కలండి లవంగాయ, యాలుక్కాయ, 6 మిరియాలు వేసుకున్నాను, 4. అలాగే ఒక 3 పెద్ద సైజు మిర్చి అండి, 3 పొడవాటి మిర్చి పొడుగుగా కోసుకొని కట్ చేసుకొని వేసుకున్నానండి. ఒక పెద్ద సైజు ఆనియన్ అండి, ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే వేసుకున్నానండి. మంచిగా కలుపుకుందాం ఒకసారి. చూడండి, ఉల్లిపాయలు అయితే వేగిపోయాయండి. వీటిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, అందులోంచి ఉల్లిపాయ పేస్ట్ అయితే పచ్చివాసన పోయిందండి. ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఫ్రై అవుతూనే ఉందండి. ఇప్పుడు మనం ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ అయితే తీసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందామండి. వేపుకొని దాన్ని మిక్సీ పట్టుకుందాం. చూడండి, నేనైతే ఫ్రై చేసుకొని 2 పెద్ద సైజు ఆనియన్ అయితే ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి. వాటిని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చూడండి, దీన్ని అయితే మిక్సీ వేసి చూడండి, ఆనియన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇందులోకి మనం చికెన్ యాడ్ చేసుకుందాం. మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుందాం. చూడండి, దీన్ని మంచిగా కలుపుకుందామండి. మంచిగా మిక్స్ అయ్యేంత వరకు. ఎట్లా పెద్దగా ఉండే కడాయి అయితే తిరగటానికి, తిప్పుకోవడానికి చాలా బాగుంటుందండి. చూడండి, మంచిగా తిప్పుకున్నామండి. కొంచెం ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకుందాం. చూడండి, మీరు రుచికి సరిపడంత ఎంత సాల్ట్ అయితే తింటారో అంత సాల్ట్ని వేసుకోండి. నేనైతే 2 చెంచాలు వేసుకున్నానండి, 2 స్పూన్లు వేసుకున్నాను. దీన్ని మంచిగా కలుపుకుందాం. చూడండి, మనం మూతనైతే పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చాలా వాటర్ అయితే వచ్చాయండి. ఆ వాటర్ ఇలిగిపోయేదాకా కొంచెం బాయిల్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే చికెన్ ఉడికిపోయింది. మీరు ఎంత కారం అయితే తింటారో అంత కారాన్ని వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక పెద్ద స్పూన్నర వేసానండి. దీన్ని మంచిగా ఇప్పుడు కలుపుకుందాం. చూడండి, మంచిగా అయితే కలుపుకున్నామండి. ఇప్పుడు ఒక మూత అనేది పెట్టుకుందాం పైన. చూడండి, చికెన్ అయితే మంచిగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఉల్లిపాయ పేస్ట్ అనేది వేసుకున్నాం కదండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది వేసుకుందాం. చూడండి, ఉల్లిపాయ పేస్ట్ అయితే ఫ్రై చేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే పేస్ట్ చేసుకొని వేసుకున్నానండి. ఫ్రై చేసి వీటిని మంచిగా కలిసేలా కలుపుకుందాం. చూడండి, మనం పేస్ట్ అయితే వేసుకొని కలుపుకున్నాం కదండి. చూడండి ఎంత బాగుందో చూడడానికి. చూడండి, చికెన్ అయితే తయారైపోయిందండి. 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ జీరా పౌడర్ అండి, ధనియాల పొడి వేసుకున్నామండి, జీలకర్ర పొడి వేసుకున్నాం. అలాగే 1 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకున్నాం. మంచిగా కలుపుకుందామండి ఒకసారి. గ్రేవీ కావాలంటే దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నామండి. అప్పుడు మీకు మంచిగా గ్రేవీ అనేది వస్తుంది.
చూడండి మన కర్రీ అయితే ఆల్మోస్ట్ తయారైపోయిందండి. కొంచెం అంతా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకుందామండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి ప్లీజ్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.